హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇవాళ మన కిచెన్లో స్పెషల్ వచ్చేసేసి గారెలండి. ఈ పండగ రోజుల్లో అందరూ ఎస్పెషల్లీ లేడీస్ అయితే కిచెన్లో గారెలు వేయడంలో బిజీగా ఉంటారండి. చాలామంది గుండు మినపప్పు యూస్ చేసి గారెలు వేస్తూ ఉంటారు. నేను ఇక్కడ పొట్టు మినపప్పు యూస్ చేసి గారెలు వేసానండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు మన రెసిపీలోకి వెళ్ళిపోదాము. 4 గ్లాసుల వరకు పొట్టు మినపప్పు తీసుకొని ఒక 5-6 గంటల సేపు నానబెట్టుకున్నాక పప్పును కడుక్కొని డైరెక్ట్గా గ్రైండర్లోకి తీసుకోవాలి. ఇక్కడ ఒక్క డ్రాప్ వాటర్ కూడా యూస్ చేయకూడదండి. పప్పు నలిగిన 1 నిమిషం తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా సాల్టు, అలాగే చిటికెడు వంట సోడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న పిండిని బౌల్లోకి తీసుకొని 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల పిండి అనేది మెత్తబడుతుంది. గారెలు వేస్తున్నాం అనగా ఒక అరగంట ముందు పిండిని తీసుకొని బయట పెట్టుకొని దానిలోకి ఒక పెద్ద ఉల్లిపాయ, కొద్దిగా కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పిండిలోకి యాడ్ చేసుకోవాలి. మీకు ఇష్టమైతే జీలకర్ర కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఎటువంటి పాల ప్యాకెట్ కానీ, ప్లాస్టిక్ కవర్స్ కానీ, లేదంటే ఆయిల్ ప్యాకెట్స్ కానీ యూస్ చేయకుండా నా చేత్తోనే డైరెక్ట్గా గారెలు చేస్తున్నానండి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ మన అరచేతికి వాటర్ అప్లై చేసుకొని పిండి ముద్దను పెట్టుకొని మరో చేతి సాయంతో గారెను ఒత్తుకున్నాక మధ్యన ఒక చిన్న క్యావిటీ చేసుకొని డైరెక్ట్గా గారెని ఆయిల్లోకి వేసేసుకోవాలి. గారెను వేసిన ప్రతిసారి కూడా చేతిని వాటర్తో తడుపుకుంటూ ఉండాలండి. అలా చేయటం వల్ల పిండి అనేది ఈజీగా జారుతుంది. ఇలా ట్రై చేసి చూడండి. టైం అనేది చాలా వరకు సేవ్ అవుతుంది. ఇలా అన్ని గారెలు వేసేసుకున్నాక గారెలన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకొని గారెల్ని ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇక్కడ నాకు గారెలు బయట క్రిప్సీగా, లోన సాఫ్ట్గా, చాలా టేస్టీగా వచ్చాయి. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇక్కడ మనము ఒక డ్రాప్ వాటర్ కూడా యూస్ చేయలేదండి. ఎందుకంటే గుండు మినపప్పు వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకోదండి. అదే పొట్టు మినపప్పు అయితే వాటర్ ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఓకేనండి, బాయ్.